పోతే మనము పరలోకానికి చేరుకోలేము. పరలోకానికి చేరుకోవాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే మనకి ఈ ముగ్గురు కావాలి. సృష్టికర్త, రక్షణకర్త, ఆదరణకర్త. ఈ ముగ్గురు కలిసి, ఈ ట్రినిటీ కలిసి ఉంటేనే మనము మరి అక్కడ చేరుకోగలం. లేకపోతే మనం వెళ్ళలేమండి. మన పాపాలని పరిహరించడానికి పరిశుద్ధుని రక్తం కావాలి. పాపాలు పరిహరించాలంటే పరిశుద్ధ రక్తం ధారపోయాలని అంటారు. పరిశుద్ధ రక్తం ఎవరికి ఉందండి? యేసుకు తప్ప ఎవరికి లేదు. ఆ పరిశుద్ధ రక్తంలో మనం అందరం కడగబడిన వారం కనుక మనం అందరం కూడా మరి యేసు మార్గంలో ఉంటే, యేసును అనుసరిస్తూ ఉంటే పరలోకానికి మార్గం ఏర్పడుతుంది. లేకపోతే దెర్ ఈజ్ నో వే. మన మీదకి రాదండి. మనకి ఇంకా చెప్పాలంటే 1 కొరింథీ ఒకసారి చూడడం, నేను ముగిస్తున్నానండి. 1 కొరింథీ 12వ అధ్యాయము 4-5 వచనాలు చూడమ్మా. కృపావరములు నానా విధములుగా కృపావరములు ఎన్ని ఉంటాయండి? నానా విధములు. కానీ ఆత్మ ఒక్కటే. ఆత్మ ఒక్కటే. చూడండి, కృపావరములు ఎన్నో ఉంటాయి. ఈ కృపావరాలు అంటే ఏంటి? కృప అంటే ఏంటండి? ఉచితంగా వచ్చేది, వరాలు ఇచ్చేవి. ఇవన్నీ నానా రకాలు, కానీ ఆత్మ ఒక్కటే. ఈ కృపావరాలు ఇచ్చేది ఎవరండి? పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడు మాత్రమే ఇవ్వగలడు కృపావరాలు. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. చూడండి, పరిచర్యలు ఎన్నో రకాలు ఉంటాయి, కానీ చేసేది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ద్వారాగానే మనము చేయాలి. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నింటినీ జరిగించేవాడు. చూడండి, ఇక్కడ అన్నింటి జరిగించేది ఎవరు? తండ్రి అయిన దేవుడు కార్యాలన్నీ జరిగిస్తూ ఉంటాడు తన కుమారుని ద్వారా. ఇక్కడ మరి కుమారుడు పరిశుద్ధ రక్తమును చిందించి చనిపోయి పాపాలను కడుగుతాడు. ఇక్కడ ముగ్గురు ఉంటారు చూడండి. తండ్రి ఏమో కార్యాలన్నీ సిద్ధం చేసి తన కుమారుని పంపించేసి ఇవన్నీ చేస్తూ ఉంటాడు. కుమారుడు పరిశుద్ధ రక్తము చిందించి చనిపోయి తిరిగి లేచి మన పాపాలను కడుగుతాడు. అదేవిధంగా పరిశుద్ధాత్మ మనకి ఇచ్చేవాడు, వరాలు ఇచ్చేవాడు, మనకి వరాలు ఇచ్చేవాడు. అలాంటి వరాలు ఇచ్చేవాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారాగానే మనం పొందాలి. అందుకనే మనం అందరూ చూడండి, ప్రార్థన చేసినప్పుడు ఏమని చేస్తామండి? పౌలు గారు ఎప్పుడూ రాశారు. ఆయన మహాజ్ఞాని పౌలు గారు రాసేసి ఆయన ఫస్టే చెప్పేశాడు ముగ్గురు ఉన్నారని ఆయన ప్రార్థన. 2 కొరింథీ 13వ అధ్యాయము 14వ వచనం చూడమ్మా. 2 కొరింథీ 13వ అధ్యాయము 14వ వచనం, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైండునుగాక. ఎప్పుడని చెప్పాడు? కొరింథీయులకు రాస్తూ ఆ సంఘానికి ఈయన ఉత్తరంలో రాస్తాడు, అయ్యా ఈ ముగ్గురు ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, అన్యోన్య సహవాసం మీ అందరికీ సదాకాలం తోడై ఉండను గాక. ఆశీర్వాద ప్రార్థనలో ప్రతి ఒక్క దైవజనుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఆయన ముందే చెప్పారు పౌలు గారు. దీన్ని బట్టి మనము నేర్చుకున్నది ఏంటంటే, దర్ ఇస్ ఎ ట్రినిటీ, త్రియేక దేవుడు ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి మన కార్యాలన్నీ జరిగిస్తూ ఉంటారు. సృష్టికర్త ఆయన, ఆదరణకర్త. అలాగే కుమారుడు పరిశుద్ధ రక్తంలో చిందిస్తాడు. ఆయన ఎవరు? మనల్ని రక్షిస్తాడు, రక్షణకర్త. పరిశుద్ధాత్మ మనకు వరాలు ఇస్తారు. ఆయన ఎవరండి? ఆదరణకర్త. అందుకనే యోహాను గారికి చూసినటువంటి ఆ ఒక్క వ్యక్తి ఆయన ముందు నిలబడ్డటువంటి ఆ ముగ్గురు వ్యక్తులు, ఆ ఒక్కరే ఈ ముగ్గురే ఆ ఒక్కరు. ఆ ముగ్గురు కలిస్తేనే ఈ ఒక్కరు అవుతారు. అందుకనే తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ మనకి అల్లవేళలా తోడుగా ఉండాలి. తోడుగా ఉంటేనే మనం అన్ని విధాలుగా దీవించబడతాం. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి ఈ వాక్యములలో, ఈ పరిశుద్ధ గ్రంథంలో అనేక రకాల చూడండి, చదవండి. యోహాను సువార్త 14, 15, 16లో ఈ నుంచి అంత చక్కగానో వివరిస్తారు యోహాను గారు. 42 సార్లు మరి దీని గురించి హెచ్చరిస్తూ ఉంటాడు.
దర్ ఈజ్ ఏ ఫాదర్, దెర్ ఈజ్ ఎ సన్, దెర్ ఈజ్ ఏ హోలీ స్పిరిట్. ఈ ముగ్గురు ద్వారాగానే మనకి కార్యములు జరుగుతాయి. అందుకని మనం నేర్చుకున్నది ఏంటంటే ట్రినిటీ ఉన్నది. కొంతమంది సంఘాలు కొన్ని డినామినేషన్లు పిడి సుందరరావు గారు కూడా అంటారంట దెర్ ఈజ్ నో ట్రినిటీ. నో, ఇట్స్ రాంగ్ అండి. ఉన్నది ఎవిడెన్స్తో సహా. మన పాత నిబంధనలు, కొత్త నిబంధనలు అనేక రకాలైనటువంటి ఎవిడెన్స్లు ఉన్నాయి ట్రినిటీ ఉన్నదని. మనకి రక్షణకర్త, ఆదరణకర్త, సృష్టికర్త, వీళ్ళు ముగ్గురు మనకు తోడుగా ఉన్నారని దేవుడి కొన్ని మాటలు దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలయ్యా. మీరు ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధమైన లేఖనాలను బట్టి మీకు వందనాలు, స్తుతులు ప్రభువా. నాయన అయా, మేము నేర్చుకున్నట్టుకు ఉదయకాలంలో మీరు ఇచ్చినటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ గురించి తెలుసుకున్నట్టుకి, ట్రినిటీ గురించి తెలుసుకున్నట్టుకు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఈ వాక్యమునైనా మరి విన్నవారి హృదయాల్లో పనిచేయనట్లు సహాయం చేయండి తండ్రి. వారందరిని ఆశీర్వదించండి, దీవించండి. కొన్ని విన్నపములు తిరిగి రాన నజరేయుడైన యేసయ్య నామమును బట్టి బ్రతిమలాడి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.